హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. 6 రోజుల కింద తప్పిపోయిన చిన్నారి జాహ్నవి సురక్షితంగానే ఉంది, క్షేమంగానే ఉంది. ప్రస్తుతం ఆ పాప ఒక ప్రాంతంలో ఎలాంటి గాయాలు కాకుండా చాలా సురక్షితంగా ఉంది. ఈరోజు రాత్రి వరకు పాప ఇంటికి చేరుకోబోతుంది. మరి కాసేపట్లో తల్లిదండ్రుల ఒడిలో చిన్నారి జాహ్నవి కూర్చోబోతుంది. ఇవన్నీ కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి మాటలు. ఇవన్నీ అన్న మాటలు ఎవరో కాదు, హైదరాబాద్కు చెందినటువంటి ఓ జ్యోతిష్కుడు ప్రస్తుతం ఈ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్లో చూసుకోవచ్చు. ఇతనే హైదరాబాద్కు చెందినటువంటి అనంత శేషగిరి ఒక జ్యోతిష్యుడు. ఆయన స్వచ్ఛందంగా చిన్నారి జాహ్నవి కనిపించట్లేదని చెప్పేసి తెలుసుకున్నటువంటి ఈ వార్త తెలుసుకోగానే హైదరాబాద్ నుండి కాకినాడ జిల్లా తుని మండలంలో ఉన్నటువంటి ఆ సిహెచ్ అగ్రహారం గ్రామాన్ని చేరుకున్నాడు. ఆ చిన్నారి ఇంటి వరకు చేరుకొని అక్కడ ఆయన ఆ నెగటివ్ ఎనర్జీని కూడా చెక్ చేయడం జరిగింది. సో ఏదైతే ఈ సాంకేతికంగా ఉందో వీటితోని ఆ ఇంటి పరిసర ప్రాంతాలు మొత్తం కూడా చెక్ చేయడం జరిగింది. సో ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంది అని చెప్పేసి జ్యోతిష్యుడు చెప్పాడు. ఈ నెగటివ్ ఎనర్జీ ఉండడం వల్లే పాప అలా మిస్ అయిపోయింది. దాంతో పాటుగా సాంకేతికంగా కాకుండా వాస్తుపరంగా కూడా ఇల్లు మంచిగా లేదు. ఆ ఇంటి ఏదైతే వాళ్ళు చిన్నారి ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో సిహెచ్ అగ్రహారంలో ఏదైతే ఆ పామాయిల్ తోట దగ్గర ఉన్నటువంటి ఇల్లు అది వాస్తుకు లేదు, నెగటివ్ ఎనర్జీ ఉంది. దీనివల్లే పాప తప్పిపోయింది, మిస్ అయిపోయింది. ఆ నెగటివ్ ఎనర్జీని కూడా నేను సాంకేతికంగా తీసేశాను. పాప సాయంత్రం కల్లా సురక్షితంగా క్షేమంగా ఇంటికి వస్తుంది. ప్రస్తుతం పాప ఒక ప్రాంతంలో ఎలాంటి గాయాలు కాకుండా చాలా మంచిగా ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. నెగటివ్ ఎనర్జీని వాస్తు మంచిగా లేనటువంటి మొత్తం కూడా తీసేశాను. నెగటివ్ ఎనర్జీని పూర్తిగా ఏం లేకుండా తీసేశాను. ప్రస్తుతం వాస్తుకు వచ్చేసింది. ఇల్లు కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంది. దీంతో సాయంత్రం కల్లా పాప ఖచ్చితంగా ఇంటికి రాబోతుంది, సురక్షితంగానే రాబోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఎక్కడైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో కూడా పాప చాలా హాయిగా క్షేమంగానే ఉంది. ఎలాంటి గాయాలు కూడా కాలేదు. సాయంత్రం తన తల్లిదండ్రులలో ఒడిలో వచ్చి కూర్చోబోతుంది పాప అని చెప్పేసి జ్యోతిష్యుడు ఒక్కసారిగా చెప్పడంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అనేది మొత్తం అనంత శేషగిరి చేసినటువంటి ఈ వీడియో అవుతుందో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. సో ఒక పక్కన ఏదైతే జ్యోతిష్యుడు అనంత శేషగిరి చెప్పినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో అది నిజం కావాలని చెప్పేసి చాలామంది కోరుతూ ఉన్నారు. నిజంగానే పాప క్షేమంగా ఉండాలి, సురక్షితంగానే ఉండాలి, పాపకి ఎలాంటి గాయాలు కాకుండా హాయిగా సాయంత్రం కల్లా ఇంటికి చేరుకోవాలని చెప్పేసి అందరూ కూడా ఒకవైపు జ్యోతిష్కుడికి అనంత శేషగిరికి సపోర్ట్ చేస్తూ ఉంటే మరొక వైపు చాలామంది కూడా ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు, ఒకవైపు పాప కనిపించట్లేదు, పాప కోసం 6 రోజులుగా పోలీసు బృందాలు అటు డ్రోన్ల సహాయంతో 200 మంది పోలీసు బృందాలు 200 మంది పోలీసులు 20 బృందాలుగా విడిపోయి వెతుకులాట ప్రారంభిస్తుంటే నువ్వు వచ్చి ఈ టైంలో ఇలాంటి చెప్తావా, అసలు నువ్వేం చెప్తున్నావు, ఏం మాట్లాడుతూ ఉన్నావు అంటూ జ్యోతిష్యుడి పైన చాలామంది విమర్శిస్తున్నారు. ఆడు తిట్ల వర్షం కురిపిస్తూ ఉన్నారు. ఆడ సాంకేతికంగా టెక్నాలజీతోనే పని అయితే లేదు. ఎంతోమంది పోలీసులు పనిచేస్తూ ఉన్నారు. 6 రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఓవైపు డాగ్ స్పాడ్తో చెక్ చేస్తూ ఉన్నారు, మరొక వైపు డ్రోన్ల సహాయంతో గాలింపు ముమ్మరం చేస్తారు. ఇవన్నిటితోని కాంది, ఇంతమందితోని కాంది, ఇంత సాంకేతికంగా ఇంత టెక్నాలజీతోని కాని పని నువ్వు ఎలా చెప్తావు, ఇవన్నీ కూడా నమ్మద్దు అంటూ మరోవైపు అనంత శేషగిరిని చాలామంది కూడా విమర్శిస్తూ ఉన్నారు. సో ఏదైతే తను చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాగానే ఉన్నాయి. ఏది పాప క్షేమంగానే ఉంది, ఓకే, మనం ఒప్పుకోవాలి, క్షేమంగానే ఉండాలి పాప. మన అందరం కోరుకున్నది కూడా అదే, పాప ఖచ్చితంగా క్షేమంగానే ఉండాలి, సురక్షితంగానే ఇంటికి వస్తుంది అన్నాడు. పాప ఖచ్చితంగా సురక్షితంగానే ఇంటికి రావాలి. మనందరం కూడా అదే కోరుకుందాం. పాపకి ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా రావాలి. దాంతోపాటుగా సాయంత్రం కల్లా ఇంటికి వచ్చి అమ్మ నాన్న ఒడిలో కూర్చుంటుందని చెప్పేసి చెప్పాడు. ఖచ్చితంగా సాయంత్రం కల్లా పాప ఇంటికి వచ్చి తన అమ్మ నాన్న ఒడిలో కూర్చొని కబుర్లు చెప్పుకోవాలి, ఆట ఆడుకోవాలని చెప్పేసి మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. కానీ ఇలాంటి సమయంలో ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ జరుగుతున్నప్పుడు ఈ విధంగా వచ్చి అంటే
అటు సాంకేతికంగా ఉన్నటువంటి వాటిని కావచ్చు, సైన్స్ను కావచ్చు, దాంతో పాటుగా ఏదైతే పోలీస్ శాఖను వ్యవస్థను కూడా అవమానపరుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది ఈ జ్యోతిష్యుడు చెప్పినటువంటి మాటలు. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం టెక్నాలజీ ఎంత పెరిగిందో, నాగరికత చాలా అభివృద్ధి చెందింది, టెక్నాలజీలో మనం దూసుకెళ్తూ ఉన్నాము. ఓవైపు చంద్రుడి పైన కూడా మనం వెళ్ళి కాలు మోపే విధంగా ఉన్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ. ఇంత టెక్నాలజీలో ఉన్నప్పుడు ఈ విధంగా వచ్చి అటు పోలీసులు 6 రోజులుగా నిద్రాహారాలు మానేసి, తిండి తిప్పలు మానేసి వాళ్ళు వెతుకులాట ప్రారంభించారు. 200 మంది పోలీసులు మళ్ళీ 20 బృందాలుగా విడిపోయారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం కూడా జల్లడబడుతున్నారు. జీపీఎస్ ట్రాకర్ని పెట్టారు, లొకేషన్ ట్రేస్ చేస్తూ ఉన్నారు టెక్నాలజీ పరంగా, అటు డ్రోన్ల సహాయంతో కూడా చేస్తూ ఉన్నారు. ఇంత చేసినా కూడా పాప ఆచూకీ వారికి తెలియలేదు. ఇలాంటి సమయంలో స్వచ్ఛందంగా మరి జ్యోతిష్యుడు అక్కడికి వెళ్ళి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా అంతా కూడా చెక్ చేసి, పాప నెగిటివ్ ఎనర్జీ ఉంది వల్ల ఇంటి దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఉంది కాబట్టే పాప తప్పిపోయింది, సో నేను ఆ నెగిటివ్ ఎనర్జీని మొత్తం కూడా తీసేశాను, పాప సురక్షితంగా క్షేమంగా ఇంటికి రాబోతుందని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అటు సైన్స్ను కావచ్చు, దాంతో పాటుగా అటు పోలీస్ శాఖను కూడా అవమానపరిచినట్టుగా. ఎందుకంటే వాళ్ళు 6 రోజులుగా ఈ పెద్ద సవాల్గా తీసుకున్నారు ఈ కేసుని. చిన్నారిని తీసుకురావాలి, సురక్షితంగా తమ కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలనేటువంటి ఉద్దేశంలో వాళ్ళు చాలా కష్టపడుతూ ఉన్నారు. రాత్రి పగలు, మధ్యాహ్నం, వర్షం, ఎండ అనేది తేడా లేకుండా వాళ్ళు వెతుకులాట ప్రారంభిస్తున్నారు, వెతుకులాట చేస్తూ ఉన్నారు, టెక్నాలజీ వాడుతూ ఉన్నారు, జీపీఎస్ ట్రాకర్ను వాడుతూ ఉన్నారు, డాగ్స్ వాడుతున్నారు. ఎవరైతే ఆ పాప తప్పిపోయినప్పుడు పాపతో పాటు వారి పెంపుడు కుక్క ఏదైతుందో ఆ కుక్కతో కూడా వారు జీపీఎస్ ట్రాకర్తోని ఆ పాప ఆచూకీని దొరికే విధంగా వాళ్ళు అడుగులు వేస్తూ ఉన్నారు. ఇంతమందితోని కాని పని నాతోనైతుంది, నేను చేసి చూపిస్తా అని చెప్పేసి చెప్పాడు అనంత శేషగిరి. మరి వీటిని నమ్మాలా? ఒకవైపు నమ్మాలి అంటే నాకు తను చెప్పిన మాటల్ని నిజం కావాలనేది దానిపైన నేను ఏకీభవిస్తాను మాటలను. ఆయన ఏదైతే అన్నాడో, ఆయన అన్న మాటల్లో ఏదైతే అన్నాడో అవి నిజం కావాలని అనే ఉద్దేశంతో నేను జ్యోతిష్కుడికి ఏకీభవిస్తా. ఏమన్నాడంటే పాప బాగానే ఉంది, బతికే ఉంది, సురక్షితంగా ఉంది, సాయంత్రం కల్లా ఇంటికి వస్తుంది, తన అమ్మ నాన్నలతో ఆడుకుంటుంది అని చెప్పేసి అన్నాడు కదా. సో ఆ మాటలతో ఏకీభవిస్తా. పాప నిజంగానే బాగుండాలి, సురక్షితంగా ఉండాలి, క్షేమంగా ఇంటికి రావాలి, ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ నాన్న ఒడిలో కూర్చొని ఆడుకోవాలి. ఈ విషయంలో నిన్ను జ్యోతిష్కుడికి అనంత శేషగిరికి నేను ఏకీభవిస్తా. కానీ ఏదైతే తను అన్నాడో వాస్తు బాగలేదు, నెగిటివ్ ఎనర్జీ ఉంది, దీనివల్లనే పాప తప్పిపోయింది, నేను నెగిటివ్ ఎనర్జీ తీసేశాను, పాప వస్తుంది అనేటువంటి ఏదైతే ఉన్నాయో ఇలాంటి సమయంలో ఆ విధంగా చెప్పడం అనేది దాన్ని మనం మూఢనమ్మకాలని ప్రేరేపించినట్టు అవుతుంది. మీరు అన్న విధంగా పాప క్షేమంగా రావాలని అన్నారు, అది బాగానే ఉంది, అట్లా జరిగితే ఇంకా చాలా అంటే చాలా హ్యాపీ. కానీ మీరు ఇలాంటి సమయంలో ఆ విధంగా మాట్లాడడం అనేది మూఢనమ్మకాలను ప్రేరేపించినట్టుగా అవుతుంది. మూఢనమ్మకాలను తీసేసే ప్రక్రియలో ప్రభుత్వాలు కావచ్చు, నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు ఏ విధంగా ముందుకెళ్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో ఆ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. సరే, జాహ్నవి పాప ఎక్కడున్నా కూడా సురక్షితంగా రావాలి, క్షేమంగా రావాలి అని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. 6 రోజులుగా మరి బిడ్డ ఎక్కడ ఉందో, మనం ఒక్కరోజు వాటర్ తాగకపోతేనే మనం కింద మీద అవుతాం. అలాంటిది ఒక చిన్న పాప ఇప్పటికి కూడా 2-3 సంవత్సరాలు అంటే ఇప్పుడు కూడా తన తల్లి పాలు తాగేటువంటి పాప మరి తప్పిపోయి నీళ్లు లేకుండా ఇన్ని రోజులు ఎక్కడ కష్టపడుతుంది, ఎలా ఇబ్బంది పడుతుంది. దేవుడి దయ వల్ల పాప క్షేమంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలని చెప్పేసి మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. దీంతో పాటుగా ఇది ఇలా ఉంటే మరొక వైపు చిన్నారి తండ్రిని పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నటువంటి విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది 2 తెలుగు రాష్ట్రాల్లో. చిన్నారి జాహ్నవి మిస్సింగ్ మిస్టరీ ఏదైతుందో ఆ కేసులో అటు జీపీఎస్ ట్రాకర్స్తో వెతికినా, ఏదైతే ఆ పామాయిల్ తోట ఉందో ఆ తోటను మొత్తం జల్లెడబట్టినప్పటికీ, ఆ ఫెన్సింగ్ దాటుకొని కొండ ప్రాంతంలో వెతికినప్పటికీ, ఆ పెంపుడు కుక్కతో ట్రాకర్ని పెట్టి చూసినప్పటికీ, డ్రోన్ల సహాయంతో
వాళ్ళు జల్లెడ పట్టినప్పటికీ పాప ఆచూకీ లభించకపోవడంతో ప్లాన్ బిని అమలు చేస్తూ ఉన్నారు పోలీసులు. ఎస్, ప్రస్తుతం ప్లాన్ ఏ ఒకవైపు కొనసాగుతుంది గాలింపు చర్యలు, దాంతో పాటుగా ప్లాన్ బిని అమలు చేశారు పోలీసులు. ప్లాన్ బిలో కుటుంబ సభ్యుడు అయినటువంటి ఆ జాహ్నవి జ్ఞానేశ్వరి చిన్నారి తండ్రిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో చిన్నారి తండ్రి ఉన్నారు. అయితే విచారిస్తున్నారు. పాప కిడ్నాప్ అయిన టైంలో మీరు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి పోలీసులు ఆరా తీస్తున్నారు. పాప కిడ్నాప్ అయిన టైంలో మీరు ఏం చేశారు, ఆ టైంలో మీరు ఏం చేస్తూ ఉన్నారు, కిడ్నాప్ మిస్సింగ్ అయిపోయిన టైంలో మీరు ఎక్కడ ఉన్నారు, తండ్రి ఎక్కడ ఉన్నారు, తల్లి ఎక్కడ ఉంది. సో పాప మిస్సింగ్ అయినట్టుగా మీకు ఏ టైంలో తెలిసిందని చెప్పేసి తండ్రిని విచారిస్తున్నారు. మీరు మిస్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ సెకండ్ మీరు ఏం చేశారు అని చెప్పేసి ప్రస్తుతం తండ్రిని ప్రశ్నిస్తున్నారు, విచారిస్తున్నారు. ఏ టైంలో మీరు పోలీసులకి కంప్లైంట్ చేశారు, పాప మిస్సింగ్ అయిపోయిన తర్వాత మీకు ఎప్పుడైతే పాప ఆచూకీ లభించలేదని తెలిసిందో, పాప మిస్సింగ్ అయిపోయిందని తెలిసిందో, తెలిసిన తర్వాత ఎన్ని సెకండ్లకి, ఎన్ని నిమిషాలకి, ఎన్ని గంటలకి మీరు పోలీసులకు సమాచారం అందించారనేటువంటి దాన్ని కూడా ప్రస్తుతం చిన్నారి తండ్రిని పోలీసులు అడుగుతున్నారు. మీకు గతంలో మీ కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి సారా తీస్తున్నారు. మీకు కుటుంబ సభ్యులు, బంధువులతో ఏమైనా గొడవలు ఏమైనా జరిగాయా, వారితో ఏదైనా కలహాలు ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతం ఆ తండ్రిని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. గతంలో ఏదైనా ఇష్యూ పైన గొడవలు అయ్యాయా, అటు తల్లికి కానీ తండ్రికి కానీ ఏదైనా విషయంలో మీకు బయట ఎవరితోనైనా పగ లాంటి, కక్ష లాంటివి ఏమైనా, కోపాలు లాంటివి ఏమైనా ఉన్నాయా, గతంలో ఏమైనా గొడవలకు దిగినటువంటి సంఘటనలు ఉన్నాయా, కేసులు కూడా ఏమైనా మీరు ఎవరిపైన పెట్టడం, మీపైన వేరే వాళ్ళు పెట్టడం ఏమైనా జరిగాయా అనే దానిపైన ప్రస్తుతం ఆ చిన్నారి తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకొని మరి విచారిస్తున్నారు. ఎందుకంటే ప్లాన్ ఏలో వాళ్ళకు అసలు 6 రోజులుగా ఇంత సాంకేతికంగా, ఇంత టెక్నాలజీ పెట్టుకొని 6 రోజులుగా వెతుకుతున్నప్పటికీ పాప ఆచూకీ లభించలేదు. సో ఈ నేపథ్యంలో ప్లాన్ బిని అమలు చేశారు పోలీసులు. ప్లాన్ బిలో ప్రస్తుతం ఆ చిన్నారి తండ్రిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సో ఆ విచారణలో మరి దాన్ని బట్టి, ఆ తండ్రి చెప్పినటువంటి మాటలు బట్టి ఆ విచారణను, ఆ ఇన్వెస్టిగేషన్ని, ఆ గాలింపు చర్యలని ఏదైతే వాళ్ళు చేస్తున్నారో దాన్ని ఇంకా మరింత వేగవంతం, మరింత ఆ కోణంలో ఆ తండ్రి చెప్పేటువంటి సమాధానం బట్టి వారు ఆ కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన అవకాశం ఉంది. వాళ్ళు ఆ రకంగా ముందు అడిగే విషయంలో అవకాశం అయితే ఉంది. సో ప్రస్తుతం తల్లి కానీ తండ్రి కానీ చెప్తుంది ఒకటే, మాకు తెలిసి ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారేమో అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఆ తల్లి చెప్పిన మాటలు ఏంటంటే, గతంలో ఒక కారు విషయంలో ఆ చిన్నారి తండ్రికి వేరే వాళ్ళ మధ్య గొడవలు జరిగాయని చెప్పేసి ఆ తల్లి చెప్తా ఉంది. మరి వారు ఏమైనా చేసి ఉంటారేమో అని చెప్పేసి ఆ తల్లి చెప్తా ఉంది. మరొక పరంగా ఆ పామాయిల్ తోట దాటిన తర్వాత ఆ పిక్కల తోట, జీడి పిక్కల తోట అని చెప్పేసి ఒక పిక్కల తోట ఉంటుందట. మరి ఆ పిక్కల తోటలో ఉన్నటువంటి కూలీలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఏమైనా సిబ్బంది పాపను అపహరించారా అనేటువంటి దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. దాంతోపాటుగా మరెవరైనా కిడ్నాప్ చేశారా, ఎవరైతే ఇప్పుడు కుటుంబ సభ్యులు ఉన్నారో తల్లిదండ్రులకి, వారితో ఏమైనా పగా కక్షలు ఉంటే ఆ రకంగా ఏమైనా వారు కిడ్నాప్ చేశారా అని చెప్పేసి ఆ రకంగా కూడా వాళ్ళు ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నారు, విచారిస్తున్నారు. ఆ రకంగా కూడా వాళ్ళు ముందడుగు వేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మరి పాపని ఇప్పుడు 6 రోజులు అవుతుంది. సో పామాయిల్ తోట అనేది 70 ఎకరాల మధ్యలో ఉంటుంది. 70 ఎకరాలు దాటితే ఫెన్సింగ్ ఉంటుంది. ఆ ఫెన్సింగ్ దాటి ముందుకు వెళ్ళే అవకాశం పాప వెళ్ళలేదంట. అక్కడ స్థానిక ఎంఆర్ఓ చెప్పిండు. మరి ఒకవేళ ఫెన్సింగ్ దాటిపోయినా కూడా, సరే అంత చిన్న బిడ్డ అయినప్పటికీ కూడా, 3 సంవత్సరాల బిడ్డ అయినప్పటికీ కూడా ఫెన్సింగ్ దాటే అవకాశం లేదు. మనమే దాటాలంటే చాలా కష్టం. మరి అలాంటిది ఆ చిన్న బిడ్డ ఫెన్సింగ్ దాటి ఎలా వెళ్ళింది? ఒకవేళ వెళ్ళింది అనుకుంటాం, వెళితే అక్కడ కొండ ప్రాంతం ఉంటుంది. సరే ఆ కొండ ప్రాంతంలో నక్కలు సంచరిస్తాయట. సరే మనం మాట్లాడద్దు, సరే నక్క దాడి చేసింది అనుకుందాం, దేవుడి దయ వల్ల అలాంటిది ఏం జరగద్దు అని చెప్పేసి మనం కోరుకుంటాం. ఒకవేళ అలా జరిగినా కూడా మరి అక్కడ పాప ఆనవాళ్ళు మనకు ఖచ్చితంగా కనిపిస్తాయి. మరి అట్లాంటివి కూడా ఏం లేవు. పాపకు సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడ కనిపిస్తలేదు. సో మరి ఇప్పుడు ఏమైంది? మరి పాప ఎక్కడున్నట్టు పాప అనే దానిపైన పోలీసులు అయితే చాలా అంటే చాలా ఒక సవాల్గా తీసుకున్నారు ఈ కేసుని. ఖచ్చితంగా ఎవరో కిడ్నాప్ చేసే ఉంటారు. పాప తప్పిపోతే ఖచ్చితంగా 6 రోజుల్లో మనకు ఎక్కడొక దగ్గర దొరుకుతుంది.
సో కిడ్నాప్ చేశారు కాబట్టి పాప దొరకలేదు. మరి కిడ్నాప్ చేసే అవసరం ఎవరికి ఉంటుంది? కిడ్నాప్ చేసే అవసరం ఎవరికి ఉంటుంది అంటే వీరికి కుటుంబ సభ్యులకు ఎవరిదైనా బంధువులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, వేరే వాళ్ళతో గతంలో పగలు కక్షలు ఉంటే, గొడవ ఉంటే ఆ రకంగా కిడ్నాప్ చేసే అవకాశం ఉంటుంది. లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైనా బయట కూలీలు కావచ్చు, వలస కూలీలు వచ్చినటువంటి అవకాశం ఉంటే వారు ఏమైనా కిడ్నాప్ చేసే అవకాశం ఉంటుంది. ఆ రకంగా కూడా పోలీసులు అయితే చూస్తారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా చిన్నారి జాహ్నవి జ్ఞానేశ్వరి తప్పిపోయి 6 రోజులు కావస్తుంది. 6 రోజులుగా నీళ్లు లేకుండా, తిండి తినకుండా చిన్నారి జాహ్నవి ఎక్కడ ఉంది? అసలు క్షేమంగా ఉందా? క్షేమంగా ఉంటే మరి ఎక్కడ ఉంది? కిడ్నాప్ చేస్తారా? మరి కిడ్నాప్ చేస్తే ఎవరు చేస్తారు? మరి ఏదైనా అటవీ మృగాలు ఏమైనా దాడి చేశాయా? దాడి చేస్తే అక్కడ దాడి చేసినటువంటి ఆనవాళ్ళు కనిపించాలి. మరి అవి కూడా ఏం కనిపిస్తలేదు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం చిన్నారి కేసు రోజు రోజుకు ఒక ట్విస్ట్ మలుపులు అయితే చూస్తూ ఉన్నాం. సరే, ఏది ఏమైనప్పుడు కూడా చివరిగా మనం కోరుకున్నది ఒకటే, చిన్నారి పాప జాహ్నవి నవ్వుతూ వెనక్కి తిరిగి రావాలి, నవ్వుతూ తన తల్లి ఒడిలో కూర్చొని ఆడుకోవాలి, తన తండ్రితో బండి పైన తిరుగుతూ ఉండాలి, తన నానమ్మతో కూర్చొని కబుర్లు చెప్పుకోవాలి. సో ఎప్పుడైతే ఏ విధంగా అయితే పరిగెడుతూ ఇంటి నుండి తప్పిపోయిందో అదే తరహాలో పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ ఒడిలో కూర్చోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. చిన్నారి జాహ్నవి క్షేమంగా రావాలి, సురక్షితంగా ఉండాలి. ఎంతోమంది దేవుళ్ళను వేడుకుంటున్నారు. ఆ తల్లి ఏదైతే ఏడుస్తూ ఉందో ఆ తల్లి తరహాలోనే ఎంతోమందికి కూడా జాహ్నవి ప్రస్తుతం కనెక్ట్ అయిపోయింది. ఆ చిన్నారి ఆరోగ్యం గురించి, క్షేమం గురించి 2 రాష్ట్రాల వ్యాప్తంగా కూడా చాలామంది కూడా ప్రస్తుతం వేడుకుంటున్నారు. మరి చూద్దాం పాప కేసు విషయంలో ఏమవుతుందో. సో మీరు కూడా పాపని సురక్షితంగా, క్షేమంగా రావాలని చెప్పేసి మీరు కూడా కోరుకోండి.